డబుల్ బెడ్రూమ్లా ఎన్ని డబుల్ బెడ్రూమ్ లేదా ఇది మంచి 8 కుటుంబాలా ఒక్కొక్క దాంట్లో 8 అట్లా ఎన్ని బిల్డింగ్లు ఉన్నాయి మొత్తం 540 మంది ఉంటారు అది విలేజ్ అది కనబడేది విలేజ్ డబల్ అంటే ఒక దాంట్లో 8 మంది ఉంటారు బోర్ మంచిగా వస్తుంది కదా ఫుల్ వస్తుంది మన బావి ఉంది బావి ఎట్లా ఉంటాయి ఉంటాయి ఇది కూడా అంటారు ఇది కూడా అంటారు అందులో ఐదు అది ఎంత ఉండే అది ఏదో కాకులేస్తుండే ఇప్పుడు అయితే ఇది వెళ్తూ ఉంది కావడదా దున్నే మార్కెటా కదా దున్నిది మనది కాదు ఓకే దున్నింది దానికి ఎట్టు ఓకే తాటి చెట్లు ఇట్లా అటు అటు ఏదాకా ఆయిల్ దాకా తాటి చెట్టు ఇలాగ రాదు ఓకే ఇలా కనివాతి అదేం కానీ ఒకలా మన దాంట్లో ఉండదా ఎద్దుమెత్తు ఓకే ఓకే మొత్తము 2 ఎకరాల 10 గుంటలు బోర్ మంచిగా వస్తుంది అది విలేజ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మహిపాల్. ఫ్రెండ్స్ చూసారు కదా ల్యాండ్ డబల్ బెడ్రూమ్లకు ముందే ఈ ల్యాండ్ ఉంటుంది అన్నట్టు. మంచి సైట్. ఇన్ ఫ్యూచర్లో మనకు ఏదైనా ఫ్లాట్లు వేసుకున్నా, అంటే మీరు ఇది సెకండ్ ఆప్షన్ నేను చెప్పేది, ఫ్లాట్లు వేసుకున్న ఒక వెంచర్ లెక్క ఒక 2 ఎకరాలు మనం అమ్ముకున్నా పర్లేదు. అంటే ఇప్పటికిప్పుడు అంటే పోవు, దాదాపు ఒక 5-6 ఏళ్ళ వరకు అన్నా ఇన్వెస్ట్మెంట్ మనం పెట్టిన డబ్బులు ఒక ఎకరం అమ్మి రిటర్న్ తీసుకోవచ్చు అన్న విధంగా ఆలోచన ఉంటే మాత్రం 100% బెటర్. ఇంకొకటి, ఇక్కడ ఒక ఫామ్ హౌస్ చేసుకోవాలనుకున్నా కానీ, అంటే విలేజ్కి దగ్గర డబల్ బెడ్రూమ్లకు ఆనుకొని విలేజ్ పక్క పంటే ల్యాండ్ ఉంటుంది. 2 ఎకరాల 10 గుంటలు ఇది ల్యాండ్. 2 ఎకరాల 10 గుంటలు ఉంటుంది. మనకు బోర్ కూడా మీరు వీడియోలో చూపించినట్టు బోర్ కూడా పోస్తూ ఉంది. మంచి వాటరే ఉంది. దాదాపు దాంతో ఒక 4-5 ఎకరాల పొలం పండించవచ్చు. అయితే ఈ ల్యాండ్ అనేది మనకు జేబీఎస్ నుంచి జేబీఎస్ నుంచి మనకు 130 కిలోమీటర్లు వస్తుంది. మనకు విలేజ్కి అయితే ఆనుకొనే ఉంది. సిద్దిపేట నుంచి 30 కిలోమీటర్లు వస్తుంది. ఇది అంటే చాలా వరకు 130 కిలోమీటర్లు అంటే చాలా మంది డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది కదా హైదరాబాద్ నుంచి అంటున్నారు. ఎప్పుడు మనం రెగ్యులర్గా అయితే వచ్చి మనం రోజు వర్క్ చేయం కదా, ఎప్పుడు వీకెండ్స్ లేకపోతే మంత్లీకి ఒకసారి వస్తాం కాబట్టి ఈ డిస్టెన్స్ అనేది పెద్ద విషయం కాదు. ఇంకొకటి, మీకు ఈ ప్రైజ్లలో మీకు హైదరాబాద్ దగ్గర ఎక్కడ దొరకవండి. హైదరాబాద్ దగ్గర సిఆర్లలో ఉన్నాయి 3 కోట్లు 4 కోట్లు 5 కోట్లకి ఇట్లా ఎకరం చొప్పున ఉన్నాయి. ఇప్పుడు ఈ ల్యాండ్ వచ్చేసి మనకి ఎంత అంటే 26 లక్షలకు ఎకరం. ఒక ఎకరానికి 26 లక్షలు వస్తుంది. మనకు 2 ఎకరాల 10 గుంటల ల్యాండ్ ఉంది. కాబట్టి మనం రేట్ విషయాన్ని కంపేర్ చేసుకుంటే డిస్టెన్స్ అనేది ఈ డిస్టెన్స్లోనే ఇలాంటి ల్యాండ్లు దొరుకుతాయి. మీకు హైదరాబాద్కు దగ్గర కావాలనుకుంటే మాత్రం మనం బడ్జెట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకోగలరు. అదేవిధంగా మీరు కనుక ఫస్ట్ మీరు ఛానల్ని ఒకసారి
సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదో ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్లో ఆల్ నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఒకసారి వాట్సాప్లో వాళ్ళ యొక్క వాట్సాప్ గ్రూప్లలో మీరు షేర్ చేయండి. ఈ ల్యాండ్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ముస్తాబాద్ మండల్లో ఉందండి. రాజన్న సిరిసిల్ల డిస్టిక్ ముస్తాబాద్ మండల్, సిద్దిపేట నుంచి 30 కిలోమీటర్లు, అదేవిధంగా జేబీఎస్ నుంచి 130 కిలోమీటర్లు. ఈ ల్యాండ్కు దగ్గరలో కూడా మంచి ఫంక్షన్ హాల్ ఇట్లా అంతా డెవలపింగ్ ఒక వెంచర్ కూడా ఉంటుంది. ఈ ల్యాండ్కు జస్ట్ ఒక 500 మీటర్స్ దూరంలో కూడా ఒక వెంచర్ అనేది వేయడం జరిగింది. ఇంకా అది మెయిన్ రోడ్కు ఉంటుంది. కాబట్టి ఇన్ ఫ్యూచర్లో మంచి కమర్షియల్గా కూడా మనం అమ్ముకునే ఆలోచన ఉంటే ఇది తీసుకుంటే బెటరే. ఫ్లాట్లు వేసి కూడా తర్వాత అమ్ముకోవచ్చు పాపులేషన్ పెరిగిన కొద్దీ. అంతవరకు మనం అగ్రికల్చర్ చేసుకోవచ్చు. ఒక చిన్న ఫామ్ హౌస్ వేసుకున్నామంటే వీకెండ్స్లో రావచ్చు, వచ్చి ఫ్రెండ్స్ ఫ్యామిలీ తోటి కూడా ఇక్కడ ఉండడానికి అవకాశం ఉంది. ఎందుకంటే విలేజ్కి దగ్గరగా ఉంది కాబట్టి ఇలాంటి ల్యాండ్లు అంటే విలేజ్ దగ్గర ఉన్న చాలా వరకు ఎక్కువ మంది అమ్మరు. ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ సరే తర్వాత ఇంకా వేరే విధంగా అయినా తీసుకొని వేరే విధంగా చేసిన అప్పు తీర్చుకుందాం కానీ ల్యాండ్ అమ్ముకోవద్దు అనుకుంటారు. విలేజ్కి దగ్గరగా ఉన్నది కాబట్టి ఇలాంటి ల్యాండ్లు అనేది దొరకడం రేర్గా. కాబట్టి ఇది అమ్మడానికి మార్కెట్లోకి వచ్చింది. సో మీకు కనుక తీసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటేనే ఫోన్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మీ టైం ఇంపార్టెంటే, నా టైం ఇంపార్టెంటే. మీరు తీసుకోవాలనే ఆలోచన ఉంటే మాత్రమే, సైట్ విజిటింగ్కి రావాలనుకుంటే మాత్రమే నా యొక్క మొబైల్ నెంబర్ 9666623131. ఈ నెంబర్కు మీరు కాల్ చేసి మీరు సైట్ విజిటింగ్కి రావచ్చు. సైట్ విజిటింగ్కి వచ్చే ముందు 1 డే బిఫోర్ నాకు కన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాను, ఎకరానికి 26 లక్షల రూపాయలు, ఎకరానికి 26 లక్షలు, 2 ఎకరాల 10 గుంటలు పొజిషన్లో ఉంది. మీకు పట్టా పాస్బుక్ ఉంది. ఏది మనకు కొత్త తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చినటువంటి పాస్బుక్ ఉంది. డాక్యుమెంట్స్ అన్నీ కూడా చూడడం జరిగింది, క్లియర్ టైటిల్స్. కాబట్టి డాక్యుమెంటేషన్ కూడా మీరు వచ్చిన తర్వాత మీకు చూపించడం జరుగుతుంది మీరు సైట్ విజిటింగ్కి వచ్చినప్పుడు కూడా. ఇంకొకసారి చెప్తా ఉన్నాను, మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని వదిలేయండి. ఎందుకంటే ఎప్పుడు భవిష్యత్తులో మీకు నచ్చిన ల్యాండ్ దొరకవచ్చు. మీరు చూస్తూ ఉంటే మీ బడ్జెట్లో మీకు నచ్చిన ఏరియాలో మీకు కావాలనుకున్న ల్యాండ్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి ఎవరు మిస్ కావద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.